నమస్తే అండి, నేను డాక్టర్ అనుషా జూకుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, వీనైన్ హాస్పిటల్స్, రసూల్పుర. ఈరోజు నేను వీక్నెస్ అనే టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దామని చెప్పి వచ్చానండి. వీక్నెస్ అంటే మామూలుగా నీరసపడుతూ ఉండడం, ఏ చిన్న పని చేసినా కూడా ఎక్కువగా నీరసపడుతూ ఉంటున్నాను అని చెప్పేసి చాలామంది పేషెంట్స్తో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నీరసానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మామూలుగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ నీరసానికి ఒక కంప్లైంట్ అనేది చూస్తూ వస్తున్నాము. ఆడవాళ్ళలో ఏంటంటే నెలసర్లు ఉంటూ ఉంటాయి కాబట్టి బాడీలో ఉన్న బ్లడ్ శాతం అనేది నెల కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల కూడా నీరసపడే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మోస్ట్లీ మన బాడీలో హిమోగ్లోబిన్, ఐరన్ కంటెంట్ మన బాడీలో ఎక్కువగా ఉంటే అది అంత నీరసానికి తావైపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ మనం కరెక్ట్గా మంచి ఆహారం తీసుకుంటున్నామా లేదా, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ గురించి మనం ఒక ఆలోచించినట్లయితే ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి తక్కువ అవడం వల్ల కూడా మన బాడీలో నీరసం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం ఆ థైరాయిడ్ లెవెల్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నైట్ కొంతమందికి నిద్ర అనేది సరిగ్గా పడుతూ ఉండదు. ఈ నైట్ నిద్ర లేని వాళ్ళు కూడా పొద్దున్నే లేచిన వెంటనే ఎక్కువగా నీరసం చూడడం, అది చిన్న చిన్న పనులకు కానీ 2-3 స్టెప్స్ ఎక్కినా లేదు కొంచెం దూరం నడిచినా కూడా బాగా నీరసపడిపోవడం, వాళ్ళ ఒక డైలీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోలేకపోతున్నారు. ఇవి ప్రధాన కారణంగా చూసుకోవాలి. ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా ఎక్కువగా స్ట్రెస్లో ఉంటున్నారా, టెన్షన్ ఉంటుందా, వీటన్నిటిని మనం ఎంతవరకు అధిగమించగలిగితే అంతవరకు మనం ఈ నీరసాన్ని తీసేసే ఒక ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.